తుక్కుగూడలో దారుణం జరిగింది. ఈ నెల 8వ తారీఖున మిస్ అయింది బాలిక. ఆ బాలికపై అత్యాచారం జరిగి హత్య జరిగిందా? ప్రస్తుతం ఇదే అనుమానాలు బలపడుతున్నాయి. మియాపూర్ పిఎస్ పరిధిలోని టేక్ అంజయ్ నగర్ కు చెందిన ఓ బాలిక ఈ నెల 8వ తారీఖున అదృశ్యమైంది. బాలిక మిస్సింగ్ పై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాలికకు ఉప్పుగూడకు చెందిన యువకుడితో ఇన్స్టాలో పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. అతడే బాలికను అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చంటూ కూడా బంధువులు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. తుక్కుగూడలో ప్లాస్టిక్ కంపెనీ పరిసరాల్లో మృతదేహం లభ్యమైంది. పోలీసులపై బాలిక బంధువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మిస్సింగ్ కేసును సీరియస్ గా తీసుకోలేదంటూ కూడా పోలీసుల ఫెయిల్యూర్ అంటూ కూడా వాళ్ళక్కడ ఆరోపించడం జరుగుతోంది. పోలీసుల వైఫల్యం వల్లే తమ కూతురు చనిపోయిందంటూ కూడా ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో సంచలనంగా మారింది తుక్కుగూడ బాలిక మిస్సింగ్. అయితే ఈ మిస్సింగ్ కి సంబంధించి ఇప్పుడు ఆ కుటుంబం అనుమానాలను వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ నెల 8న మిస్ అయింది బాలిక. అయితే ఆ బాలికపై అత్యాచారం జరిగి హత్య జరిగిందా? ప్రస్తుతం ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తోంది ఆ కుటుంబం. మియాపూర్ పిఎస్ పరిధిలోని టేక్ అంజయ్ నగర్ కు చెందిన ఓ బాలిక ఈ నెల 8వ తారీఖున అదృశ్యమైంది. బాలిక మిస్సింగ్ పై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాలికకు ఉప్పుగూడకు చెందిన యువకుడితో ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది. అతనే బాలికను అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చంటూ కూడా బంధువులు అనుమానాలను వ్యక్తం చేయడం జరుగుతోంది. తుక్కుగూడలో ప్లాస్టిక్ కంపెనీ పరిసరాల్లో ఆమె మృతదేహం లభ్యమైంది. పోలీసులపై బాలిక బంధువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. మిస్సింగ్ కేసుని సీరియస్ గా తీసుకోలేదంటూ కూడా పోలీసుల వైఫల్యం వల్లే తమ కూతురు చనిపోయిందంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, బాలిక మిస్సింగ్ తర్వాత పోలీసుల ఫెయిల్యూరే తమ కూతురు మరణానికి కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపించడం జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి పోలీసుల రియాక్షన్ ఏంటి? అసలు ఏం జరిగింది? సచిన్, హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. మియాపూర్లో మిస్ అయినటువంటి ఓ బాలిక దాదాపు 9 రోజుల అనంతరం తుక్కుగూడలోని ప్లాస్టిక్ గోదాంలో పూర్తిగా జీవోత్సవంలా శవమైపోయి పూర్తిగా కుళ్ళిపోయిన పరిస్థితిలో ఆమె మృతదేహం లభ్యమైంది. పోలీసులు వెంటనే తమ కుటుంబ సభ్యులకు బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో బాలిక తల్లిదండ్రులు గుర్తింపు మేరకు ఆ మృతదేహం బాలికకు సంబంధించిందే అని చెప్పి వారు గుర్తించడంతో ఈ ఘటన అనేది వెలుగులోకి వచ్చింది. అత్యంత దారుణం. మియాపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ఆ బాలికను యువకులు లోబరుచుకున్నారు. మాయ మాటలు చెప్పి ఆమెని అంటే పిలిపించుకొని అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా దాదాపు 8వ తేదీన బాలిక మిస్సింగ్ అయిందని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేస్తే మియాపూర్ పోలీసులు గత 9 రోజులుగా ఎలాంటి ఎంక్వైరీ చేశారు. మరి పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఇన్స్టా డేటా తీసుకొని అమ్మాయికి సంబంధించిన కాల్ డేటా తీసుకొని విచారణ చేస్తే తమ బాలిక క్షేమంగా ఉండేదంటూ ఆ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ బాలిక అనేది చనిపోయింది. తమ బాలిక అనేది ఈరోజు విగత జీవిగా మారిపోయిందని చెప్పి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం బాలికకు సంబంధించినటువంటి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని గాంధీ ఆసుపత్రిలో మార్చురీలో పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పరిస్థితి. గాంధీ ఆసుపత్రి వద్ద కూడా విషాద ఛాయలనుకున్నాయి. బాలికకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఖచ్చితంగా తమ బాలిక చనిపోయిందంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ మియాపూర్ పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. 8వ తేదీన బాలిక మిస్సింగ్ అయిందంటే మరి ఈ 9 రోజుల అనంతరం బాలిక మృతదేహం లభ్యం. మరి 9 రోజులుగా పోలీసులు ఏం విచారణ చేశారు? పోలీసుల నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి పోలీసుల ఎంక్వైరీలో ఏం తేలింది అని చెప్పి పెద్ద ఎత్తున బంధువులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి పోలీసులపై. మరి పోలీసులు ఎలాంటి విషయాలు తెలుస్తారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సచిన్, ప్రస్తుతం మాత్రం ఇన్స్టాలో పరిచయమైనటువంటి బాలికని లోబరుచుకొని ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అక్కడికి పిలిపించినటువంటి ఇద్దరు అనుమానితులను, ఇటు విఘ్నేష్ తో పాటుగా విఘ్నేష్, సాకేత్ అనే ఇద్దరు వ్యక్తులనైతే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వాళ్ళే కీలక నిందితుల ఇలా నేరం పాల్పడ్డారు. ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు ఏమంటున్నారు? మరి ముఖ్యంగా ఇటు పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తున్నారా? సచిన్, ఖచ్చితంగా తమ బాలికను అమ్మాయిని చదివించుకొని ఉన్నత చదువులు చదివించి బంగారు భవిష్యత్తు అందిద్దామనుకుంటే ఇడ ఇన్స్టాగ్రామ్లో ఒక యువకులు బలి తీసుకున్న పరిస్థితి ఉంది. కానీ మేము పోలీసులకు వెంటనే మా బాలిక ఎవరైతే అమ్మాయి మిస్ అయిన రోజే మా యువతికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులకు అందించినాం. మియాపూర్ పోలీసులను వేడుకున్నాం మా బాలికను
అంటే మిస్ అయిన మా బాలికను ఖచ్చితంగా మీరు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి మా బాలికను మాకు అప్పచెప్పండి అని చెప్పి కేసును దర్యాప్తు చేయండి అంటే విచారణ చేయండి అంటూ పెద్ద ఎత్తున మొర పెట్టుకున్నా కూడా పోలీసులు పట్టించుకోలేదు, నిర్లక్ష్యం వహించారు. 9 రోజులుగా పోలీసులు ఎలాంటి స్పందించలేదు అని చెప్పి తల్లిదండ్రులు వాపోతున్న పరిస్థితి. మరి ఈ విషయంపై కుటుంబ సభ్యులకు సంబంధించి తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఎందుకంటే దాదాపుగా 8వ తారీఖున బాలిక మిస్ అయింది. ఆ తర్వాత దాదాపుగా 9 రోజుల తర్వాత దొరకడం అంటే కనుక సీరియస్ మ్యాటరే. అసలు ఆ రోజు ఏం జరిగింది? తన నుంచి ఏమైనా కాల్ వచ్చిందా? ఆ వ్యక్తికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చెప్పడం జరుగుతుందా? పూర్తి డీటెయిల్స్ ఏమైనా తల్లిదండ్రులు? ఎస్ సచిన్, ఖచ్చితంగా అంటే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు చెప్తున్న సమాచారం మేరకైతే ఆ బాలిక గత కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్లో జనరల్గా ఈ మధ్య కాలంలో యువతులు చాటింగ్ చేస్తున్నారు. దాన్ని పూర్తిగా తల్లిదండ్రులు అయితే గమనించలేదు. కానీ అమ్మాయి మాత్రం ఉదయం ఇంట్లో బయటికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి మళ్ళీ ఆ రోజు ఇంటికి రాలేదు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి తల్లిదండ్రులు తమ బాలిక మిస్ అయింది, తమ అమ్మాయి ఉదయం మాకు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళింది అని చెప్పి ఆమెకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇచ్చి పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు మరి ఇలా కీలకంగా ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ చాటింగ్ కొట్టు పోలీసులు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కాల్ డేటాను కూడా సేకరించి దానికి సంబంధించినటువంటి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నట్టు బాధితకు సంబంధించినటువంటి బంధువులు ఆరోపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు మాత్రం మా యువతికి మిస్ అయింది, మేము ఖచ్చితంగా పోలీసులు దర్యాప్తు చేసి ఖచ్చితంగా ఒకవేళ చర్యలు తీసుకుంటే మాత్రం ఈ రోజు మా బాలిక క్షేమంగా ఉండేదంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిపైన కుటుంబ సభ్యులు, బంధువులు కూడా పోలీసు ఉన్నతాధికారులను కూడా ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తల్లిదండ్రులు మాత్రం తమ బాలిక మృతి చెందిన అంశంలో శోక సంద్రంలో మునిగిపోయారు. గాంధీ ఆసుపత్రి మార్చురి వద్ద రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ బంధువులు మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా పోలీసుల నిర్లక్ష్యం వల్లనే తమ అమ్మాయి ఈ రోజు విగత జీవిగా మారిపోయింది. నిందితులను కఠినంగా శిక్షించాలి. ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో ప్రేమ పేరుతో వల వేసుకుని అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సచిన్, రైట్. ప్రస్తుతం ఆ వ్యక్తికి సంబంధించి అదుపులోకి తీసుకున్నారా? విచారించడం మొదలు పెట్టారా? ఎటువంటి అంశాలకు అంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి? ఎస్ సచిన్, ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే పరిచయమైన యువకునికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. అంటే అక్కడ మృతదేహం లభించడంతో దీనికి సంబంధించినటువంటి అమ్మాయికి సంబంధించిన బంధువులు కూడా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఆ అమ్మాయిని తమ అమ్మాయి అని చెప్పి గుర్తించిన అనంతరం దీంట్లో పూర్తిగా డేటా సేకరించారు. అయితే యువకుడు, ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి పరిచయమైన యువకుడు హైదరాబాద్ ఉప్పుగూడ ప్రాంతానికి సంబంధించినటువంటి విఘ్నేష్తో పాటుగా తనకి సహకరించినటువంటి మరో వ్యక్తి సాకేత్ అనే యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అయితే చేస్తున్నారు, దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరి అత్యాచారం చేసి హత్య చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మరి నిందితులు ఇద్దరు కలిసి ఏ విధంగా నేరానికి పాల్పడ్డారన్న అంశాలను కూడా పోలీసులు దర్యాప్తులో వెల్లడే అవకాశం ఉంది. మరికొంత సమయం తర్వాత పోలీసులు దీనికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా నిందితులను మాత్రం కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున బంధువులు మాత్రం ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యం వహించినటువంటి పోలీసుల పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున బంధువులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సచిన్, రైట్. సాగర్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ మధ్య తల్లిదండ్రులకు సంబంధించి మరొక్కసారి చెప్పడం జరుగుతోంది. పిల్లలు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఏ మేరకు యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళ కాన్వర్సేషన్ కావచ్చు, వాళ్ళ చాటింగ్ కావచ్చు, వాళ్ళ వ్యవహారం ఏంటి అనేది కన్నేసించాల్సిన అవసరం కనిపిస్తోంది. తల్లిదండ్రులు మరి కాస్త జాగ్రత్త పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏదో సెల్ ఫోన్ కొనిచ్చేసామా, లేకపోతే ఏదో ల్యాప్టాప్ కొనిచ్చామా, లేకపోతే టాబ్లెట్ కొనేసి ఇచ్చేసామా అని అక్కడ వదిలేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ సెల్ ఫోన్స్లో, కాన్వర్సేషన్స్ ఏంటి, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, ఎవరెవరిని కలుస్తున్నారు, సోషల్ మీడియా అకౌంట్స్లో ఎటువంటి ఫ్రెండ్స్ని కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళ నేచర్ ఎలా ఉంది, ఎలాంటి వాళ్ళతో వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, ఎటువంటి కాన్వర్సేషన్ జరుగుతుంది, ఎందుకు కనెక్ట్ అవుతున్నారు, అలాంటి వాళ్ళతో ఎందుకు కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది. దాదాపుగా ఒక ఫ్రెండ్లీ నేచర్తో మాట్లాడితే కనుక ఈ డీటెయిల్స్ అన్నీ కూడా దాదాపుగా బయటకు వచ్చే అవకాశం ఉంది. అందరూ కూడా పేరెంట్స్కి సంబంధించి ఒకసారి కన్నేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా బహుశా ఆ పదం కన్నా వాళ్ళతో సఖ్యతగా ఉండి వాళ్ళతో సన్నిహితంగా ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ అంతా తెలిసే అవకాశం ఉంటుంది. పిల్లలు దాదాపుగా షేర్ చేసుకుంటారు కాస్త క్లోజ్నెస్తో ఉంటే కనుక. కానీ వాళ్ళకి సెల్ ఫోన్స్లో వాళ్ళు వాడే మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సంబంధించి, ఎందుకంటే ఈరోజు కొద్దిసేపటి క్రితం ఒక బలవన్ మరణానికి సంబంధించి మాట్లాడుకున్నాం. అక్కడ కూడా తండ్రి ఆవేదనే. ఎందుకంటే నా కూతురు సోషల్ మీడియా అకౌంట్కి సంబంధించి ఆయన ప్రస్తావన తెలుసు. ఆ అకౌంట్లో ఒక వ్యక్తికి సంబంధించి కనెక్ట్ అయింది. ఆ కాన్వర్సేషన్ చాలా ఇబ్బందికర కాన్వర్సేషన్. ఆయన ప్రింట్ అవుట్స్ కూడా చూపిస్తారు. కాన్వర్సేషన్ ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది కూడా ఆ పేపర్స్ కూడా చూపించాడు.
ఆ ఘటన మనం మర్చిపోకముందే ఇంకొక ఘటన ఈరోజు, మరి ముఖ్యంగా అది హైదరాబాద్లో, అది తుక్కుగూడలో, హైదరాబాద్కి సంబంధించి మరి ముఖ్యంగా డెవలప్మెంట్లో దూసుకుపోతున్నాం అనుకుంటున్నాం, కానీ ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సోషల్ మీడియా అకౌంట్స్కి సంబంధించి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఆఫ్ ప్లాన్తో ప్రభుత్వం ముందుకెళ్తున్నప్పటికీ కూడా పిల్లల వ్యవహారంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఈరోజు తుక్కుగూడ ఘటన ఒక్కసారి తట్టి లేపుతోంది. ఎందుకంటే బహుశా కొద్ది గంటలు అనుకోలేదు, బహుశా గంట క్రితం మనం మాట్లాడుకున్నాం ఆ తండ్రి ఆవేదన. కానీ ఇప్పుడు చూస్తే ఇంకో ఘటన మియాపూర్కి సంబంధించి ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం ఉందంటూ ఆ తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనను ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇది పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందంటూ కూడా. సో మొత్తంగా అయితే మీకేమనిపిస్తోంది ఈ స్టోరీ చూసిన తర్వాత, ఈ కథనం చూసిన తర్వాత? మరీ ముఖ్యంగా పేరెంట్స్కి సంబంధించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి, ఈ స్టోరీని 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని పేరెంట్స్ ఒక అబ్జర్వేషన్ ఉండాలి పిల్లలకు సంబంధించి, మరి ముఖ్యంగా దాదాపుగా ఇంటర్మీడియట్ వరకు కూడా ఒక అబ్జర్వేషన్ ఉండాలనే చర్చ చాలా తీవ్రంగా జరుగుతోంది. సో మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం